ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన భావోద్వేగాలకి, మన ఆరోగ్యానికి మధ్య ఉన్న కనెక్షన్. ఎప్పుడైనా గమనించారా? బాగా కోపంగా ఉన్నప్పుడు కడుపులో ఏదోలా గందరగోళంగా అనిపించడం, లేదంటే తీవ్రమైన నిరాశ తర్వాత తలనొప్పి రావడం. మనలో చాలామందికి ఇలాంటివి అనుభవంలోకొచ్చే ఉంటాయి కదా. ఒక చెడు వార్త వినగానే నీరసపడిపోతాం, పరీక్షల భయంతో కడుపులో తిప్పినట్లు అవుతుంది. ఇవన్నీ అనుకోకుండా జరిగేవి కాదన్మాట. అవును, దీని వెనుక ఒక కారణముంది. మన భావోద్వేగాలకి, మన శరీరానికి మధ్య చాలా లోతైన, పైకి కనిపించని ఒక సంబంధముందన్నమాట. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అవి కేవలం మనసులోనే ఉండిపోవు. వాటి ప్రభావం మన శరీరం మీద కూడా పడుతుంది. ఇంతకీ ఏంటి ఆ సంబంధం? దాని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మొదటి సెక్షన్ చూద్దాం. భావోద్వేగాలనేవి మనస్సులోనే ఉండవు. అదే మైండ్ బాడీ కనెక్షన్. అసలు ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఎమోషన్స్ అనేవి కేవలం మనస్సుకు సంబంధించినవి మాత్రమే కాదు. నిజానికి మన ఫీలింగ్స్ మన శరీరంపై డైరెక్ట్ ప్రభావం చూపిస్తాయి. మనసు ఆరోగ్యంగా లేకపోతే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఇది చాలా సింపుల్. మనసు, శరీరం అనేవి వేర్వేరు కాదు. అవి రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉంటాయి. మనసులో ప్రశాంతత లేనప్పుడు ఆ ప్రభావం నేరుగా శరీరంపై వ్యాధుల రూపంలో బయటపడుతుంది. అందుకే అంటారు, మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యానికి అసలైన పునాది అని. ఈ విషయం గురించి హోమియోపతి వ్యవస్థాపకులైన డాక్టర్ శామ్యూయల్ హానెమాన్ ఎప్పుడో చెప్పారు. చూడండి, ద స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద డిజీజెస్. అంటే అన్ని రోగాలకి మూల కారణం మన మానసిక స్థితే అని. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! అంటే మన ఆలోచన విధానమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నమాట. సరే, బావుంది. కానీ మనస్సులో ఉన్న ఫీలింగ్స్ శరీరంలో రోగాలుగా ఎలా మారుతాయి? ఈ రెండిటినీ కలిపే వారధి ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే జీవశక్తి. జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్. అదేంటంటే మన శరీరంలో నిరంతరం ప్రవహించే ఒక లైఫ్ ఎనర్జీ అన్నమాట. మన మనసు, మన శరీరం ఇవన్నీ సరిగా పనిచేయాలంటే ఈ శక్తి చాలా అవసరం. దీన్నే ప్రాణశక్తి అని లేదా పాజిటివ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇదే మనల్ని యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉంచేది. ఇప్పుడు మన జీవశక్తి ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ అది బ్యాలెన్స్డ్గా, అంటే శాంతంగా ఉందనుకోండి, అప్పుడు మన ఆరోగ్యం చాలా బావుంటుంది. మన ఇమ్యూనిటీ కూడా బలంగా ఉంటుంది. కాని అదే జీవశక్తి డిస్టర్బ్ అయ్యి కల్లోలంగా మారినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన శరీరమే అన్ని రకాల రోగాలకు ఒక అనువైన ప్రదేశంగా మారిపోతుంది. మరి ఈ జీవశక్తి ఎందుకు దెబ్బతింటుంది? అంటే దీర్ఘకాలిక ప్రతికూల భావోద్వేగాల వల్ల. చూడండి, అప్పుడప్పుడు కోపం రావడం, బాధపడటం సహజం. దానివల్ల పెద్దగా నష్టం జరగదు. కాని ఏళ్ల తరబడి ద్వేషం, అసూయ లేదా ఆగని ఆందోళన వంటి నెగటివ్ ఫీలింగ్స్లో ఉండిపోతే అవి మన జీవశక్తిని లోపలి నుంచి ఒక చెదపురుగులా తినేస్తాయన్నమాట. దాని ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తాయి. ఓకే, మరి ఈ దెబ్బతిన్న జీవశక్తి శరీరంలో వ్యాధులను ఎలా సృష్టిస్తుంది? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ప్రతికూల భావోద్వేగాలు మన శరీరంలో బలహీనంగా ఉన్న అవయవాల మీద దాడి చేస్తాయి. అంటే మన శరీరంలో ఏ పార్టైతే వీక్గా ఉంటుందో ఈ నెగటివ్ ఎనర్జీ అక్కడికే వెళ్ళి దెబ్బతీస్తుంది. మరి ఎలాంటి భావోద్వేగాలు మనల్ని ఎక్కువగా దెబ్బతీస్తాయి? అవేంటంటే ఆగని కోపం, అసూయ, ద్వేషం, ఇంకా గుండెను పిండేసేంత దుఃఖం, నిరాశ, అలాగే ఎప్పుడూ ఉండే ఆందోళన, భయం, జరిగిన అవమానాలు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. పెద్దవాళ్లు అంటుంటారు కదా, ఆందోళనతో కడుపులో దేవేస్తోంది అని, కోపంతో రక్తం మరిగిపోతోంది అని. అవి నిజమే. ఈ భావోద్వేగాల వల్లే మనకి నిద్రలేమి, అజీర్తి, తలనొప్పులు, ఒళ్ళునొప్పులు లాంటి సమస్యలొస్తాయి. ఈ సమస్యలన్నిటికీ అసలు కారణం మన ఎమోషన్స్లోనే ఉండొచ్చు. ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎమోషన్స్ ఫీల్ అవ్వటం ఒక ఎత్తైతే, వాటిని లోపల అణచిపెట్టుకోవడం ఇంకా ప్రమాదకరం. అదే సప్రెషన్. అవును, భావోద్వేగాలను అనుభవించడం కంటే వాటిని లోపల అణిచివేయడం చాలా డేంజర్. కోపం వస్తే అరవకుండా, బాధ వస్తే ఏడవకుండా,
అన్నింటినీ లోపలే దాచిపెట్టుకోవడమంటే అది ఒక ప్రెషర్ కుక్కర్లో ఆవిరిని బంధించినట్టే. అది ఎప్పుడో ఒకప్పుడు పేలక తప్పదు. మన ఆరోగ్యానికిది చాలా హానికరం. ఎందుకంటే మనం అణచిపెట్టిన ఆ ఎనర్జీ ఎక్కడికి పోదు. అది మన బాడీలోనే పేరుకుపోతుంది. ఫస్ట్ దానివల్ల మనసులో గందరగోళం, కన్ఫ్యూజన్ మొదలవుతాయి. రానురాను అదే పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాలకి దారితీస్తుంది. అది మామూలు స్కిన్ ప్రాబ్లం నుంచి సీరియస్ జబ్బుల వరకు ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కొంతమంది పైకి చూడ్డానికి చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా కనిపిస్తారు. కాని వాళ్ళ లోపల మాత్రం కోపం, చిరాకు ఒక అగ్నిపర్వతంలా మరుగుతూ ఉంటుంది. ఇలా ఫీలింగ్స్ని అణచిపెట్టుకోవడం లాంగ్ రన్లో చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇన్ని సమస్యలున్నాయి. సరే, మరి దీనికి పరిష్కారం లేదా అనిపించొచ్చు. ఖచ్చితంగా ఉంది. శరీరాన్ని హీల్ చెయ్యాలంటే వైద్యం మనస్సు నుంచే మొదలుపెట్టాలి. అయితే దీనికి అసలైన పరిష్కారం ఏంటి? సమాధానం చాలా సింపుల్. వ్యాధి మూలం మనసులో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా అక్కడ్నుంచే మొదలవ్వాలి. అంతేగాని పైపైన రక్షణాల్ని తగ్గించుకుంటే లాభం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్ళాలి. ఆరోగ్యం వైపు వెళ్లే దారిలో ఇవి కొన్ని స్టెప్స్. ఫస్ట్, మన నెగటివ్ ఇమోషనల్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ ఇమోషనల్ డిస్టర్బెన్స్ని సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు మన జీవశక్తి తిరిగి బ్యాలెన్స్లోకి వస్తుంది. ఫైనల్గా మన శరీరమే తనకు తానుగా నయం చేసుకోవడం మొదలుపెడుతుంది. అదే న్యాచురల్ హీలింగ్. హోమియోపతి లాంటి వైద్య విధానాల లక్ష్యం కూడా ఇదే. కేవలం లక్షణాలను అణిచివేయడం కాదు, జీవశక్తిలో వచ్చిన ఆ అసమతుల్యతను సరిదిద్దడం. అంటే తలనొప్పి వస్తే ఆ నొప్పిని టెంపరరీగా తగ్గించడం కాదు, అసలు ఆ నొప్పికి కారణమేంటో చూసి ఆ మూలాన్ని సరిచేయడం అన్నమాట. కాబట్టే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఆరోగ్యమంటే కేవలం రోగం లేకపోవడం కాదు, అది మనస్సు, శరీరం రెండింటి మధ్య ఉండే ఒక సంపూర్ణ సమతుల్యత. ఆ బ్యాలెన్స్ని కాపాడుకున్నప్పుడే మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. తర్వాతి భాగంలో అసలు వ్యాధి బయటకు రావడం ఎందుకు మంచిదో అనే ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం.